కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి శిల్పారెడ్డి గారికి మరియు మన కేంద్ర మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కిషన్ రెడ్డి గారికి మరియు మనందరి జయజమ్మగా భావించేటువంటి మన అక్క ఎంపీ అరుణమ్మ గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ స్టేజ్ మీద ఉన్న వారికి ముందు కూర్చున్న అక్క జిల్లలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనగానే మనందరం మహిళా సాధికారిత గురించి మాట్లాడుతుంటాం. ఎవరమైనా రాజకీయంగా మనం బీజేపీ పార్టీలో మనకు మోడీ గారు మనకి ఎంత పుషప్ ఇచ్చి మనల్ని ముందుకు తీసుకొచ్చారు. ఈ విషయాలు మనం ఆర్థికంగా లాభపడటానికి ఆర్థికంగా ముందుకెళ్ళటానికి ఎటువంటి మనకు సపోర్ట్ చేశారు. ఇటువంటి విషయాలన్నీ శిల్పారెడ్డి గారు గీతామూర్తి గారు అక్క వాళ్ళందరూ మాట్లాడారు. నేను 2 నిమిషాలు మాట్లాడతాను. ఒకటి, మహిళా సాధికారత అంటే మనం కలలు కనాలి, ఆ కలలు నిజం చేసుకోవాలి. ఆ రోజే నిజమైన సాధికారత. అది ఏంటి? సాధికారతకు కావాల్సింది ఏంటి? ఒక మంచి ఎడ్యుకేషన్ కావాలి. మనం మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఫిట్ ఉండాలి. అందుకోసం మహిళలు ఎవ్వరు కూడా ఆరోగ్యాన్ని అజాగ్రత్తగా ఉండొద్దు. ఇంట్లో భర్త తిన్నాడు, పిల్లలు తిన్నారు కదా, మనం ఏదో ఒకటి తిన్నాం, ఈరోజు వంట చేసుకునే పని ఉండదు, ఈరోజు ఏదో ఒకటి తిన్నాం అనేది కాకుండా మనం ఒక మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తిని మనం హెల్త్ మంచిగా చూసుకోవాలి. మనం ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ ఉంటేనే మనకి ఇచ్చిన ఈ 33%లో మనం గెలవగలుగుతాం. మరియు మహిళలుగా మనం రాజకీయంగా ఎదగలుగుతాం. లీడర్గా ఎదగాలన్నా చాలా మానసిక శక్తి కావాలి. మహిళలు ఇన్ పాలిటిక్స్ ఈజ్ వెరీ టఫ్. ఇప్పటికీ కూడా కష్టమే. ఎందుకంటే మహిళకు పోయి మనం ఎదురుగా కూర్చొని రెస్పెక్ట్ ఇవ్వాలన్నా, తను చెప్తే మనం వినాలి అన్నా ఇంకా కూడా ఎక్కడో కొంచెం మెయిన్ ఈగో అనేది ఉంటుంది. కానీ ఇంతమంది మహిళలు ఈరోజు బయటకు వచ్చి ఇంత వచ్చారు అంటే మనందరి భర్తలకు, మీ అందరి భర్తలకు కూడా ఈరోజు మనం సెల్యూట్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే అది నా భర్త కారణం. ఏ రోజైతే నేను రాజకీయాలు ఇష్టం అన్నానో ఆ రోజు నా భర్త నువ్వు వెళ్ళు, నువ్వు చేయగలుగుతావు, మహిళలు అనుకుంటే చేస్తారు, నీకు ఆ ప్యాషన్ ఉంది, నీకు ఆ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆ సంకల్పంతో మనం బయటకు వచ్చాం. ఈరోజు ఇక్కడ అందరూ కూడా కలలు కంటూ ఉండొచ్చు. నెక్స్ట్ 33% మనం ఉండాలి, మనం సీట్ తెచ్చుకోవాలి, మనం ఎమ్మెల్యేలం కావాలని ఉందా లేదా? ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ సంకల్పంతో మనం బయటకు వచ్చాం. మనం బయటకు వచ్చి ఒక రాజకీయంగా ఏదో ఎమ్మెల్యే అయితేనో లేదా ఒక పదవి ఉంటేనే కన్నా మనం లీడర్లం కాము. అక్క చెప్పారు చాలా మంచిగా, మనం ఫాలోవర్స్ కంటే కూడా మనం నాయకులు తయారు చేసుకుంటే చాలా నిజమైన నాయకులము అని. అలానే ఈ రోజున మహిళలు ఎవరైతే మహిళలు ఈరోజు తలుసుకుంటే రేపు ప్రభుత్వాలు అటు ఇటు అయితే కదా మనకే ఎక్కువ ఓట్లు ఉన్నాయి కదా. అది మహిళలందరూ కూడా ఏంటంటే బయట ఒక నానుడు ఉంటుంది, మహిళకు మహిళే శత్రువు అని. ఉంటుందా లేదా? దాన్ని పోగొట్టాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం మహిళలు ఎక్కడైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంస్థాగతంగా స్థానికంగా ఉన్నటువంటి మహిళల్ని బయటకు తీసుకొచ్చే కార్యక్రమం ఇక్కడ మహిళా మోర్చాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేయాలని, అలానే మహిళల్ని ఎంకరేజ్ చేసుకుంటూ మనం మహిళల్ని బయటకు తీసుకురాగలిగితే రేపు మన మోడీ గారి ప్రభుత్వం, ఇక్కడ బీజేపీ ప్రభుత్వం రావడానికి ఎక్కువ రోజులు పట్టదు. మహిళలు ముందుండాలి అంటే మనం కావాల్సింది తోటి మహిళల్ని, సాటి మహిళల్ని మనం ఎంకరేజ్ చేస్తూ మనం లీడర్ లాగా ఎదగాలే కానీ పక్క వాళ్ళు రాకుండా మనమే లీడర్ లాగా ఎదగాలంటే మనం అక్కడే ఉండిపోతాం. మళ్ళీ అదే 2 సీట్లు 3 సీట్ల కాడ ఉంటాం. అంటే మనలో ముందర ఐక్యత కావాలి. మహిళకు మహిళే శత్రువు అనే నానుడి తీసేయండి. మహిళకు మహిళే సపోర్టివ్, మహిళకు మహిళ తోడుంటుంది ఈ రోజున అనేటట్టుగా మన భారతీయ జనతా పార్టీ మహిళలు నిరూపించాలని నేను మనస్ఫూర్తిగా ఆ కళలు సాకారం చేసుకునే దిశగా మీరందరూ కూడా ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళు మనం కృషి చేయాలి. సంస్థాగతంగా మనం పార్టీని బలోపేతం చేస్తూ మహిళల్ని ముందుకు నడుపుతూ ఎవరిలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయో వాళ్ళని ముందు పెడుతూ వాళ్ళతో పాటు కలిసి నడిచినప్పుడే మనం ఇక్కడ రాజకీయంగా గెలవగలుగుతామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మహిళా సాధికారత, మహిళలకు రెస్పెక్ట్ అంటే ఈరోజు నిజంగా చెప్తున్నా మహిళా రెస్పెక్ట్ ఇవ్వబడుతుంది. మనల్ని ఎప్పుడూ యాక్సెప్ట్ చేసింది ప్రపంచం. మీరు రండి, మేము వెల్కమ్ చెప్తామంటుంది. కానీ మనమే అవకాశాలు కరెక్ట్గా అందిపుచ్చుకోవట్లేదు అనిపిస్తుంది. మనలో ఉన్న ఆత్మ న్యూనత భావం కావచ్చు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం కావచ్చు, వాటన్నిటిని బయట పెట్టేసి ఆ భయాన్ని వదిలి మనం బయటకు వచ్చినాడు. వాళ్ళు ఏవైతే అవకాశాలు ఇస్తున్నాయో ఈ రిజర్వేషన్లు కూడా అవసరం ఉండదు. అప్పుడు నిజంగా చెప్తున్నాం, ఆ రిజర్వేషన్స్ కూడా అవసరం ఉండదు. ఆ అవకాశాలు మనం అందిపుచ్చుకోగలిగే సామర్థ్యత మన మహిళలలో ఉందా లేదా? ఉంది. బడి, గుడి, ఇల్లు ఈ 3 సమర్థంగా నడిచినప్పుడు ఆటోమేటిక్గా మన దేశం మంచిగా ఉంటుంది, మనం మంచిగా ఉంటాం, మన ముందు తరాలు కూడా బాగుంటాయి. ఇంకొక విషయం చెప్పదలుచుకుంటున్నాం, మన మాటలలో చిన్న మార్పు ఉండాలి. ఏంటంటే ఇంట్లో మనం పిల్లల్ని పెంచేటప్పుడు మనం ఒకటే మాట్లాడుతూ ఉంటాం. మనం పిల్లలు పెంచేటప్పుడు కూడా అరే ఏడ్చింది అనుకో బాబు, అరే ఏంద్ర ఆడపిల్లలాగా ఏడుస్తావా అంటామా? అంటే వాళ్ళని మనమే తక్కువ చేస్తున్నాము. ఆడపిల్లలంటే ఏదో ఏడుస్తారు తుడుస్తారు అనేది కాదు. ఈ రోజులో ఆడపిల్లలు ఎక్కడెక్కడికి పోగలిగారు, ఎలా అంతరిక్షానికి పోగలరు అని ఇప్పుడు అక్కగారు చెప్పారు. అందుకని మనం ప్రతిదీ అబ్బాయిలతోటి అమ్మాయిలు కంపేర్ చేసినప్పుడు మన తల్లుల పాత్ర ఎక్కువ ఉంటుంది పెంపకంలో. మన
మన మన అమ్మాయిల్ని మనమే, అరే నువ్వు అమ్మాయి కదా, వాడు అబ్బాయి, వాడు చేయడు పని, లేకపోతే వాడు అబ్బాయి కదా, వాడు ఎప్పుడో ఒకసారి వస్తాడు, వానికి ఇది పెట్టు అని మనమే అది చూపిస్తాం. ఆ డిఫరెన్స్ చూపించడం ఎప్పుడు మాంతామంటే మంచి ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు. అందుకే అమ్మాయిలు మంచిగా బేటీ పడావ్, ఈ రోజున ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇట్లా బేటీ పడావ్ అనే ప్రోగ్రాం పెట్టిరో కూడా అందుకోసమే పెట్టారు. ఎందుకంటే అమ్మాయిలు చదువుకుంటే వాళ్ళ ఆలోచనలో మార్పు వస్తుంది. వాళ్ళ ఆలోచనలో మార్పు వస్తే ఈ రోజున ఏదైతే గర్భిణిలో ఉన్న అమ్మాయిని చంపాలన్న ఆలోచన కానీ, లేకపోతే పుట్టుకల్ని భ్రూణ హత్యలు కానీ తగ్గిపోతాయి. ఇవన్నిటికీ కారణం కూడా మనలో కూడా మార్పు రావాలి. మనకు చాలా వరకు ఈ రోజున మెన్ అంతకుముందులా లేరు. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు, మనం తీసుకునే నిర్ణయాలను గౌరవిస్తున్నారు. ఇస్తున్నారా లేదా? అలా గౌరవించకుంటే ఇవాళ ఇంతమంది మహిళలు ఇక్కడ ఉండం. మనం అలా గౌరవిస్తున్నారు కాబట్టి ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటూ, ఇంటి గౌరవాన్ని కాపాడుకుంటూ మనం ఇలానే ముందుకెళ్తూ మహిళా సాధికార దిశగా, మహిళా శక్తిగా ఎదగాలని, మరియు నెక్స్ట్ అసెంబ్లీలో మనందరం కూడా గెలిచి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీనికి కిషన్ గారు ఫుల్ సపోర్ట్ ఇస్తారని, వారి నాయకత్వంలోనే మేము అందరం కూడా అసెంబ్లీలో ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, భారత్ మాతాకి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు స్టేట్ సెక్రటరీ ఉమారాణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అక్కడ ఓన్లీ 1 నిమిషం. ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్న సభ అధ్యక్షత వహిస్తున్న సోదరి శిల్పారెడ్డి గారికి, మనందరికీ బంగారం అంటే ఇష్టం కదా, మరి ఆ బంగారు గనుల శాఖ మాధ్యులు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మన సోదరి పెద్ద